సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేస్తున్నాం, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ టు ద లక్కీ పర్సన్. పొద్దున ఎవరు బుక్ అవుతారో చూద్దాం. హలో, నమస్కారం అండి. హలో ఎవరు? మేము బ్రీచ్ చెక్ ఆపరేషన్ కి వస్తున్నామండి. హలో, ఎవరు? మేము బ్రీచ్ చెక్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మీరు బ్రష్ చేశారా మ్యామ్? హలో, మీరు బ్రష్ చేశారా? అవును, ఎవరు? అదేనండి, ఇంకాసేపట్లో ఒక 5 minutes లో మీ దగ్గరికి ఒక వ్యాన్ వస్తుంది మేడం. అక్కడ బ్రీత్ చెక్ అంటే మీ సువాసన, మీ నోటిలోని సువాసన ఎంత సుగబంధంగా ఉందో, ఎంత బాగుందో అది చెక్ చేస్తాం మేడం. హలో, సుగబంధం ఏమంటారు చేతు? దుర్వాసన కాదు, దుర్వాసన కాదు, మంచి వాసన ఏమంటారు? సుగంధం, సుగంధభరితమైన వాసన, సువాసన. ఎవరైనా బ్రీత్ వచ్చేసి నీకు సుగంధ వాసన సువాసన కనిపిస్తుంది ఏంటి? అప్పుడు బ్రీత్ చెక్ మెషిన్ చెప్తుంది అనమాట, మీది బ్యాడ్ బ్రీత్, మీది మంచి బ్రీత్, మీది నార్మల్ బ్రీత్ అని. ఓకే, సో అప్పుడు ఆ స్కేల్ ని బట్టి మీరు పేస్ట్ మార్చాలా వద్దా అనేది చెప్తుంది అనమాట. అదే బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ కొత్తగా కనిపెట్టా ఇప్పుడే. బాగుందా? భయపడి పిల్ల పెట్టేసింది, మళ్ళీ ఫోన్ చేసినాము. లెట్స్ టాక్ టు హర్. అంటే ప్రాంక్ అయిపోయింది చేతు, సక్సెస్ఫుల్. హలో హలో హలో, వెల్కమ్ టు బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ మేడం. వెల్కమ్ టు బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ మేడం. అర్థం కాలేదు. అర్థం కాలేదు కదా మేడం, మరి ఇందాక ఫోన్ ఎందుకు పెట్టేశారు? ఇందాక మీరు ఫోన్ పెట్టకుండా ఉండాల్సింది. మీరు ఫోన్ పెట్టేసినా పెట్టకపోయినా నేను మీకు ఒక విషయం చెప్తాను మేడం. బ్రీత్ చెక్ డిపార్ట్మెంట్ అంటే మీరు వాడుతున్న పేస్ట్ మంచిదా కాదా అనేది, మీ సువాసన, మీ నోటి దుర్వాసన ఉందో లేదో అనేది చెక్ చేస్తుంది అనమాట మేడం మా మెషిన్. నువ్వు చెప్పేది దుర్వాసన సువాసన నోటి టేస్ట్ ఏందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే ఎందుకు రాబో దీంతో గోళాన్ని పెట్టేసినట్టుంది. కానీ సూపర్. మళ్ళీ నవ్వుతుంది కదా చేతు, కానీ నవ్వుతుంది. ఆమె నీ దాని గురించి నవ్వట్లేదు, పక్కన లేదా అనంటే అందుకు నవ్వుంటుంది. ఇప్పుడు ఫైనల్ గా కాల్ చేసి రివీల్ చేద్దాం దట్ బి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి సర్ప్రైజ్ చేద్దాం. ప్రాంక్ అయితే సూపర్ గా అయింది. ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కాబట్టి సర్ప్రైజ్ చేద్దాం రివీల్ చేసి. 2 times హౌలా. హలో మేడం, మీరు అట్లా మాటికి పెట్టకూడదు మేడం. మాటికి ఫోన్ చేయదు మేడం. అయ్యో, మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, అందుకే మాటికి ఫోన్ చేస్తున్నాం. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి. ఏం రిజిస్టర్ చేసుకున్నాము? దేనికి రిజిస్టర్ చేసుకున్నారు గుర్తు చేసుకోండి ఒకసారి. 7732077321 అనే నంబర్ కి రిజిస్టర్ చేసుకున్నారు కదా. ఏం చేసుకోలేదు మేము, మాకు చాలా బిజీ ఉంది, కొంచెం ఫోన్ మేము మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాజల్ చేతు. హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఓ మీరా? మేమే. రిజిస్టర్ చేసుకోలేదా? లేదు, చేసుకోలేదు. మరి ఎలా వచ్చింది మీ నంబర్ మా దగ్గరికి? ఏమో తెలియదు. ఇంతకీ నీ పేరేంటి? ప్రజ్ఞ. ప్రజ్ఞ, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు ప్రజ్ఞ? సిద్దిపేట. ఈ ఫోన్ నీదేనా? ఈ ఫోన్ నీదేనా? మాది. నీది కాదు, నీదేనా లేకపోతే మీ ఇంట్లో ఎవరిదన్నా? ఇది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటే ఇది సర్ప్రైజ్ అయింది మేము, ప్రాంక్ అయింది మేము. సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అయ్యాను చైతు. మనం కూడా వన్ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట అని చెప్పేసి చూస్తాం చూడ అట్లాగా. ఓకే, మేబీ ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారేమో. అయినా మస్తు టైం పాస్ చేద్దు కాదు అంటే దేకొచ్చు కదా, అయితే ఏంది అన్నట్టు ఫోన్ పెట్టేస్తారండి. ఎంతవరకు న్యాయం అండి ఇది? సో సర్ప్రైజ్ మీరు అయ్యారు, మేము అయ్యాము, ప్రజ్ఞ కూడా సర్ప్రైజ్ అయింది.